బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంత మంది క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంత మంది క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంతగా క్యూ కట్టడంతో భక్తులు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. అయితే పోలీసులకు ముందస్తుగా సమాచారం లేదు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. అయితే ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందస్తుగా పోలీసులకు కూడా ఈ విషయానికి సంబంధించి సమాచారం లేదు. ఉదయాన సమాచారం అందిన వెంటనే పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులకు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి భక్తులు కాలినడకన చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సంతానం లేని వారికి ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో భక్తులు భారీగా పోటెత్తారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సంతానం లేని వారికి ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో భక్తులు భారీగా టెంపుల్ కు పోటెత్తారు. అయితే ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి భక్తులు కాలినడకన గుడికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులకు కూడా ముందస్తు సమాచారం లేదు ఇంతమంది భక్తులు వస్తారు అని. ప్రస్తుతం సమాచారం అందడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భక్తులతో పాటు స్కూల్కు వెళ్లే పిల్లలు, ఇతర సామాన్యులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు.
మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఇంకా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? పోలీసులు ఏమంటున్నారు? దాదాపు ఇంకా 2-3 గంటల పాటు వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఇలాగే ఉంటుందని కూడా పోలీసులు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇటు లంగర్ హౌస్ నుంచి స్టార్ట్ అయితే మోయినాబాద్ చేవేళ్ల వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ చూసినా కూడా కిలోమీటర్ల మారు కూడా ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి సిగ్నల్స్ ఆపుతూ 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి మిగతా వాళ్ళు యూటర్న్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకందరికీ కూడా రూట్ క్లియరెన్స్ అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇట్లా వేలాది వెహికల్స్ అంతా కూడా నిండిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మన విజువల్లోనే చూస్తున్నాం. దాదాపు గంట నుంచి కూడా బస్సు విజువల్ నుండి బస్సు అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఎగ్జాక్ట్ గా లంగర్ హౌస్ నుంచి ఖాళీ మందికి వెళ్ళేటువంటి దారి ఇక్కడ సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది. మరోవైపు మోయినాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఆ రోడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఉదయం 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వెహికల్స్ అంతా కూడా నిలిచిపోయాయి. ఎక్కడైతే స్వామివారి దగ్గర ప్రసాదాలు అందజేస్తున్నారో, ఎవరితో సంతానాలు ఏమితో బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరుతున్నారో వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. ఆ ప్రసాదం తీసుకుంటే దాంపత్య పిల్లలు కలుగుతారనేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వారు ప్రచారం చేశారు. దాంతో చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించినటువంటి ప్రధాన పూజారి ఆయన కూడా నిన్న అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళడానికి భక్తులు బారులు తీరిన బట్టి నేపథ్యం కేవలం వాహనాలే కాకుండా ఇటు ఖాళీ మంది నుంచి కూడా నరక మార్గంలో పెద్ద ఎత్తున వారందరూ కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం విజువల్ లో చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఇంకా 2-3 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం సైబరాబాద్ సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ఉదయం నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఇక్కడ ఎందుకంటే నార్సింగ్ నుంచి మరొక దారి ఉంది అప్పా జంక్షన్ దగ్గర, అక్కడ పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా వాహనాలతో 2 వీలర్స్ 4 వీలర్స్ ఆటోలతోనే నిండిపోయారు. చాలా మంది ఉదయం 5 గంటలకి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళడానికి ఆటోల్లో చాలా మంది మహిళలు అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అప్పా జంక్షన్ దగ్గర స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమర్జెన్సీ కోసం ఇప్పటికే కొన్ని వైద్య సహాయం అందించడం కోసం, ఎందుకంటే ట్రాఫిక్ లో నిలిచిపోయినటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా కొన్ని అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ పోలీసులు వారు అరేంజ్ చేసినటువంటి దాంతో పాటు ఈ ఓఆర్ఆర్ లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంది కాబట్టి అక్కడంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టోల్ గేట్స్ దగ్గర వారందరూ కూడా వాహనాలు దాదాపు 2-3 కిలోమీటర్ల మేరకు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పోలీసులకు ముందస్తు సమాచారం లేదా? అలాగే భక్తులు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేసి కాలినడకన వెళ్తున్నారు. మరి వాహనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఏ విధంగా క్లియర్ చేస్తున్నారు? పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? అయితే పోలీసులకు కూడా పెద్దగా సమాచారం లేదు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వెహికల్స్ వస్తాయని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గా ప్రతిరోజు భక్తజనం వస్తూ ఉంటారు. కాకపోతే ఈ రేపు ఇంత ట్రాఫిక్ ఉంటుందని కూడా వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో ఏంటంటే ఈసారి చాలా నేపథ్యంలో చెప్తే మరోవైపు కాళీమందిర్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మోయినాబాద్కి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ అంతా కూడా ఒకవైపు వికారాబాద్ నుంచి వచ్చినటువంటి వెహికల్స్ కూడా మోయినాబాద్ లో స్ట్రక్ అయిపోయినటువంటి నేపథ్యం వాటిని కూడా మళ్లించడానికి పోలీసులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి 50 మంది ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. వెహికల్స్ అంతా కూడా బ్లాక్ అయిపోయి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్లేసులు ఏవైతే ఉన్నాయో అక్కడ వెహికల్స్ అంతా పార్క్ చేసి వారిని కాలినడక దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు నడవని కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు వారికి ఇప్పుడైతే మరొక సిగ్నల్ దగ్గర మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది అన్ని చోట్ల. ఇప్పుడు ఒక సిగ్నల్ వదిలేరు కాబట్టి ఇక్కడ ఇంతవరకు కొంచెం ఫ్రీగా ఉందండి. కొంచెం ఇప్పుడు పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు ఇక లంగర్ నార్సింగ్ వైపు వెళ్ళే దారి ఏదైతే ఉందో లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.
రైట్. చిలుకూరు బాలాజీ టెంపుల్కు ఎన్నడూ లేనంతగా భక్తులు భారీగా క్యూ కట్టారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీగా వాహనాలు ఆ దారిలో నిలిచిపోయాయి. ట్రాఫిక్లో చాలా మంది చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు. అయితే పోలీసులకు కూడా ముందస్తుగా సమాచారం లేదు. ఈ విషయానికి సంబంధించి పోలీసులు చేరుకొని ఈ వాహనాలను క్లియర్ చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సంతానం లేని వారికి ప్రసాదం పంపిణీ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో, అలాగే ఆలయ ప్రధాన అర్చకుడు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో అందరూ కూడా భక్తులు టెంపుల్కు క్యూ కట్టారు.